చెప్పండి సార్. నీకో డ్యూటీ వేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఆ డ్యూటీయే చేయాలి. అలాగే సార్, మీరు ఏ డ్యూటీ వేసినా చేస్తాను సార్. కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది సార్. డౌటా? ఏంటి మంజు? నిన్న జరిగిన గొడవకి నన్ను పక్కూరికి పంపిస్తారా? అలాంటిదేం లేదు. ఇక్కడే పని. అంత కష్టమైంది మాత్రం కాదు. పర్లేదు సార్. కిరణ్ మైకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఏంటి సార్ మీరు అనేది? అవును మంజు, తనకి థ్రెట్ ఉందని నీకు తెలుసు కదా. అవును సార్, ఆ రోజు మీరు కాపాడారు. కిరణ్ మై మీద ఆ మినిస్టర్ వాళ్ళు మళ్ళీ అయినా అటాక్ చేయించే ప్రమాదం ఉంది. అందుకే తనని మా ఇంటికి తీసుకెళ్లాను. నిజమా సార్? కిరణ్మయి మేడం మీ ఇంట్లో ఉన్నారా? ఇంకేంటి సార్, మేడం మంచి సెక్యూరిటీ జోన్లో ఉన్నట్టే. ఇంకా ఆవిడికి భయమే అక్కర్లేదు. మీ సెక్యూరిటీకి మించిన సేఫ్ జోన్ ఇంకెక్కడ ఉంటుంది సార్? అసలు అక్కడ నా అవసరం కూడా ఉండదు. నేను మా ఇంట్లో ఉంటే మీ మేడం ఇబ్బంది పడుతుంది, ఏదోలా ఫీల్ అవుతుంది. అందుకే నీకు డ్యూటీని అక్కడ వేశాను. ఓకే సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది. పైగా మీ అమ్మగారు కూడా ఉంటారు. సార్, నాకు ఒక చిన్న డౌట్. ఏంటి మంజు? కిరణ్మయి మేడం ఏంటో నాకు పూర్తిగా తెలుసు. మిమ్మల్ని ఆ మేడంని చూసినప్పుడు అలా చిరుబురులాడుకుంటూనే కనిపించేవారు. మేడంని మీ ఇంటికి ఎలా తీసుకెళ్లారు సార్? సార్, అది అడగాలనిపించి అడిగాను. అడగడం తప్పా సార్? తప్పేం లేదు. మీ మేడం ముందు రాను అని మొండిపట్టు పట్టింది. అమ్మ కూడా అడిగింది. మేం అడగడానికి కారణం కిరణ్మయికి నిజంగానే ఆ మినిస్టర్ మనుషులతో ప్రమాదముంది. ఎక్స్ప్లెయిన్ చేశాను. మాట వింది, మా ఇంటికొచ్చింది. చాలా మంచి పని చేశారు సార్. కిరణ్మయి గారి గురించి నేను కూడా ఎప్పుడూ ఆలోచించేదాన్ని కాదు సార్. తను ఒంటరిగా ఉండడం శ్రేయస్కరం కాదనిపించింది. మాకేం చేయాలో తెలిసేది కాదు. మేడంకి చెప్పలేము, కానీ మీరు మంచి పని చేశారు. మేడం దగ్గర డ్యూటీ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను చూసుకుంటాను సార్. ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు కాల్ చేస్తాను. గుడ్, నౌ యూ కెన్ గో. ఓకే సార్. మేడం. హలో మంజు, ఇది మీ సిఐ గారి ఇల్లే, కానీ నేను మీ సిఐని కాను. నాకెందుకు సెల్యూట్ చేస్తున్నావు? ఇది సిఐ గారి సెల్యూట్ కాదు మేడం, మా లాయర్ కిరణ్మయి గారికి చేస్తున్న సెల్యూట్. నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను మీ ప్రొటెక్షన్ కోసం వచ్చాను. అవునా? నేను ఈ ఇంట్లో ఉంటే చాలదా? నాకు ప్రొటెక్షన్ కూడా అవసరం అంటావా? మా సిఐ గారే నాకు ఈరోజు స్పెషల్ డ్యూటీ వేస్తున్నానని నన్ను ఇక్కడికి పంపించారు. తన ఇంట్లో ఉంటే ఈగ కూడా వాలదు అన్నాడు. మరి ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఎందుకో? ఇదంతా సరే, ఇంతకీ సత్య విషయంలో గొడవేమైంది? ఆ ఇంట్లో మణమ్మ గారు ఉన్నంత వరకు ఈ గొడవలు ఆగవు. అంటే ఆ గొడవలు ఆగవన్నమాట. అంత తొందరగా ఆగితే ఆవిడ మణమ్మ ఎందుకు అవుతుంది? సీరియస్ విషయాన్ని కూడా ఇంత సింపుల్గా ఎలా ట్రీట్ చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు కొత్త మంజు కనపడుతోంది. మేడం, మణమ్మ గారు ఒకప్పుడు నన్ను ఇనుము అనుకుని పక్కకి నెట్టారు. ఇప్పుడు ఆ ఇనుమునే మంటల మీద వేసి నలగొడుతున్నారు. నలగొడుతున్న వాళ్ళకి తెలీదు నువ్వు ఒక ఆయుధంగా తయారవుతున్నావని. ఇప్పటికే కష్టాల కొలిమిలోంచి ఎగసిపడిన నిప్పు కణికలా మారావని. ఏం పర్వాలేదులే మంజు, నీ ఓపికకి నీ సహనానికి మంచి రోజులొస్తాయి. ఇంతకీ మీ ఆయన ఏమంటున్నాడు? ఆయన మాట్లాడడం లేదు. ఆయన నేను మాట్లాడుతూనే ఉన్నాను. మణమ్మగారేమంటున్నారు? ఆవిడ ఆ ఇంటికి ఓనర్. ఆవిడ చెప్తుంటే మేం పని వాళ్ళలా పని చేయాలి. పనొద్దు ఏమొద్దు నన్నింట్లో నుంచి గెంటేయాలని చూసింది. విచిత్రం ఏంటంటే మినిస్టర్ మా ఇంటికొచ్చి కోడలతో గొడవద్దు అని అత్తయ్య గారికి ఉచిత సలహా ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా ఆపారు. తప్పమ్మా,
మంజు ఏం చేసిందని ఇంట్లోంచి వెళ్ళగొడతారు? మంజుని ఇంట్లోనే ఉండనివ్వండి. దానికి మా అమ్మ మినిస్టర్ దేవుడు అనుకుని నన్ను ఈ ఉద్యోగం మానేయమంటుంది. అమ్మ మానేయమందని నేను ఈ ఉద్యోగం మానేస్తానా? మానేయను అన్నాను. మరి అప్పుడు మీ అమ్మేమంది? సరేనే, ఈసారి గొడవ నీ ఉద్యోగం వల్ల వచ్చిందంటే జీవితంలో నీ ముఖం నాకు చూపించకు. అమ్మా, లైఫ్లో నీ మొహం నాకు చూపించొద్దు అని వెళ్ళిపోయింది. మంజు, ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు.